మానవుడు మంటి నుండి తీపట్టాడు. అంటే వీడు మట్టి, వీడు భూమి, మీరందరూ భూమి. అయితే ఆయన అంటాడు, వచనాన్ని చూస్తే 65 సంకీర్తనలో 9వ వచనాన్ని చూస్తే, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు అన్నాడు. అంటే మానవుడు అనబడుతున్న ఈ భూమిని ఆయన దర్శించి తడపకపోతే ఆయన వాక్కుల చేత, ఎందుకంటేనండి ఆయన వాక్కులు, అది తడపడం అంటే నీరు కావాలి. వాక్యము నీరు. ఈ నీటిని ప్రతిరోజు దేవుడు ఆ నీటితో మనకు స్నానం చేయిస్తూ ఉన్నాడు. అది ఎఫెసీ పత్రికలు 5లో చెప్తాడు. ఎందుకు స్నానం చేపిస్తాడంటే ఈ భూమి అనే మనిషి అండి ఒకనాడు ఆయన ఎదుట తీర్పులో నిలబడాలి. ఆయన తీర్పులో నిలబడబోయే ముందు ఈ భూమి అనే మనిషికి వాక్యపు స్నానం చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తాడంటే మనిషిలో ముడత, కళంకము ఉంది. ఆ ముడత కళంకాన్ని తీసివేయటానికి, ఆ ముడత కళంకాన్ని దూరపరచడానికి, ఆ ముడత కళంకాన్ని దూరపరిచి ఆయన ఎదుట నిష్కల్మషుడుగా నిలువబెట్టడం కోసం దేవుడు ప్రతిరోజు ఈ భూమి అనబడుతున్న నరులను తడుపుతున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన తడబడానికి కారణం ఏంటో మీ అందరికీ చెప్పాను. అలా తడుపుతూ అంటాడు, మీకు సంవత్సరములు అనబడుతున్న దయా కిరీటాలు ఇస్తున్నా. అప్పుడు మీరేం చేయాలంటే నా మార్గములో సారము వెదజల్లేవారుగా మీరు ఉండండి అని చెప్పాడు. నేను ఈరోజు ఈ బిడ్డలకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ప్రత్యేకంగా ఈ తల్లిదండ్రులకు చెప్తున్నాను, దేవుని వాక్యము చేత మన బిడ్డల్ని ప్రతిరోజు తడపండి. ఆ తడిపినప్పుడు వారిలో ఉన్న ముడత, కళంకం చిన్ననాటి నుండే తుడిచివేయబడుతుంది. అలా తుడిచివేయబడిన అనంతరం ఆ బిడ్డలు ఒకనాడు మనము దేవుని ఎదుట నిలబడాలి. ఆ నిలబడినప్పుడు, ఇదిగో నేను నీకు ఆయుష్కాలం ఇచ్చాను, నువ్వేం చేసావు అని అడుగుతాడు. అందుకనే ఆ ఆయుష్కాలం ఇచ్చే కొలది, దేవుడు మనల్ని తడుపుతున్న కొలది, మనకు మహదైశ్వర్యం కలగజేస్తున్న కొలది, మనలో ఉన్న కళంకాన్ని, ఆటంకాన్ని దూరపరుచుచున్న కొలది, మనమందరము కూడా ఆయన మార్గములో సారము వెదజల్లబడే వారంగా ఉండాలి. ఆ రీతిగా మన బిడ్డలు పెంచినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలు ఉదురు అన్నాడు. నేను అంటున్నాను, నీకు ఇచ్చిన 2 బిడ్డల్ని ఒలివ మొక్కలుగా మీరు సిద్ధపరచండి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో. అలా సిద్ధపరిచినప్పుడు ఒలివ మొక్కకండి ఎంత నాశనం జలప్రాణులు వచ్చినా దానికి చావు కనపడలేదు, దానికి మరణం కనపడలేదు, దానికి అంతం కనపడలేదు. బిడ్డలకు కూడా ఇక్కడ లేదు అని చెప్పటం లేదు, దేవుని ఎదుట నిత్యత్వం ఉంటుందని. ఆ రీతిగా బిడ్డల్ని ఒలివ మొక్కల వలె పెంచాలని మీకు ఈ జన్మదిన సందర్భంలో నేను మీకు హెచ్చరికలు చేస్తూ, బిడ్డల మీద ఆశీర్వాదాలు దేవుడే కుమ్మరించునుగా కానీ ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడా, ప్రేమ స్వరూపుడా, నిత్యుడగు తండ్రి, ఉన్నవాడా అనువాడా, మా ప్రేమమయ్య, మీ ఘననామమును బట్టి స్తోత్రమయ్యా. మా తండ్రి సురేష్ గారిని, మా కుమార్తెను మీరు ప్రేమించి వారికి ఇచ్చిన సంతానము 2 బిడ్డలు. ఆ 2 బిడ్డల్లో నా తండ్రి అజయ్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల దయా కిరీటం ఇచ్చావయ్యా. అయ్యా, ఈ 10 సంవత్సరాల దయా కిరీటం ఎవరి దయ, ఎవరి కృప,
ఎవరి కనికరం. నీ కుడి చేతిలో ప్రతి మనిషి దీర్ఘాయువు దాచబడింది కదా, మరి ఎడమ చేతిలో ధన సంపదలు ఉన్నాయన్నారు కదా. మా తండ్రి, నీ కుడి చెయ్యి ఆయుష్లు ఇచ్చేది, ఆరోగ్యములు ఇచ్చేది, నీ రెక్కల అంతకంటే ఆరోగ్యములు కలగచేసేది. కాబట్టి నైనా ఈ బిడ్డకిచ్చిన 10 సంవత్సరాల దయా కిరీటమును బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. అలానే ప్రభువా, మీరు చూపిన కృప, అలానే తండ్రి ఈ నూతన దినము ఒక సంవత్సరానికి ఇది ప్రారంభం. 11వ సంవత్సరాన్ని మీరు ఇవ్వబోతున్నారంటే ఇది ప్రారంభం. ఈ ప్రారంభంలో నాయనా నీ కృప వెల్లడించండి, నీ కృప, నీ కనికరం తొడుగుంచండి. మీ పరమ దీవెనలు, మీ పరమ ఔషధములు, ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇదిగోనైనా మీ పరలోకపు దీవెనలతో నింపండి, స్థిరపరచండి. అయ్యా, మరొక మారు ప్రభువా, ఇచ్చిన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడికి 10 సంవత్సరాలు దయా కిరీటం పెట్టావు. 11వ దయా సంవత్సరం కోసం నీ పాదాల దగ్గర పడుతున్నాం. పాదాల దగ్గర పడితేనే అది వస్తుంది. అలానే కుమార్తె కూడా దీర్ఘాయువుల ఆయుష్లు ఇవ్వండి. అయ్యా, నా కుమార్తె ఒక మారు ప్రభు పొరపాటు పడింది కాదు తండ్రి, నీ మహిమేంటో, నీ కృపేంటో చూపించటానికి, నీ నామ ప్రభావం ఏంటో ఆ బిడ్డకు చూపించటానికే నువ్వు వెనకంజ వేసావని నేను నమ్ముతున్నాను. ఈసారి తప్పిపోదు ప్రభు, గురు యొద్దకే చేరుతుందని నేను నమ్ముతున్నాను. అదేంటో నీకు తెలిసినాయి, అదేంటో ప్రభు మీరు ఇస్తారయ్యా. ఈ కుటుంబాన్ని ప్రభు ఉన్నతంగా తీర్చిదిద్దబోతున్నారని నేను నమ్ముతున్నాను. మనసారా అది ఇచ్చి ఉన్నారని, నేను పుచ్చుకున్నామని, మా బిడ్డ పుచ్చుకుందని నేను విశ్వసిస్తున్నాను. ఆ స్థితి నుండి నడిపించండి. ఏదేమైనా ఈ జన్మదినపు రోజున ఇక్కడ రోధించటానికి, ఈ స్థలంలో మొరపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చావయ్యా. ఈ కుటుంబం పక్షంగా ఈ కన్నీరు ప్రభువా మీరు తీసివేయరు, మీరు దూరపరచరు, మీరు త్రోసివేయరు. నీ బుడ్డిలో కొలలాగుంటుందని ఆ కొలతో కొలిసి తప్పనిసరిగా ఈ కుటుంబాన్ని ప్రభువా, నా కుమార్తెకు తండ్రి మీరు మంచి శ్రేష్టమైన స్థితిని మీరు అనుగ్రహించబోతున్నారని. ఎందుకంటే ఏమడగనయ్యా, ఏమడిగినా ప్రభువా ఫలితం ఉండదు. ఒక్కటి ఇవ్వండి చాలు, ఇచ్చి ఆనందింపచేయండి. పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెట్టింపిస్తానన్నావు. అదుగో దుఃఖానికి ప్రతిగా నాట్యం అన్నావు. మా తండ్రి దానితో నింపమని వేడుకుంటూ ఉన్నాం. అగోచరమైన సంగతులను గోచరము చేసే దేవుడు హరితిగా చేయమని ఈ కుటుంబాన్ని ఫలభరితంగా మార్చబోతున్నారని, ఈ కుటుంబం మీద నీ నీతి వెలుగు ప్రవహించబోతుందని, దాన్ని ఎవరు ఆపటానికి ప్రభా శక్తిపరుడు కాదని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మరొక రోజు జన్మదినాన కూడి వచ్చిన పసిబిడ్డలు అందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులను దీవించండి. ప్రత్యేక ఈ కుటుంబాలను దీవించండి, అన్నదమ్ములను దీవించండి. ఇదిగో తండ్రి వారి వదిన, వారి సమస్తమును ఆశీర్వదకరంగా, వారి అక్కయ్య ప్రభు, వారి పిల్లలు వచ్చి ఉన్నారు, వారి తోబుట్టువులందరినీ కూడా ఆశీర్వదించండి. నిజంగా ప్రభు అజయ్ జీవితాన్ని ఫలభరితంగా నీ చిత్తం ఏమయ్యిందో, నీ సంకల్పం, నీ ప్రణాళిక ఏమయ్యిందో ఆ ప్రకారమే జరిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు ఘననామముని ప్రార్థన అడిగి సమర్పణ చేయించున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడి గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లును భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించులాగున మా అపరాధములు క్షమింపము. శోధనలోనికి తేకుండా దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ జన్మదినం జరుపుకుంటున్న బిడ్డకును, కుమార్తెకుని, కుటుంబానికి, సమస్తమునకును, ఆ బిడ్డ ఆయుష్యులకును, ఆరోగ్యములకును, దీర్ఘాయువులకును, భవిష్యత్తులకును నీ కృప సమాధానములతోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ